మీనాక్షి నటరాజన్తో భేటీ అనంతరం కొండా మురళి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కూడా మీ ఎమ్మెల్యేలు మళ్ళీ మీటింగ్ పెట్టారు, మీ పైన ఆరోపణలు చేశారు. గ్రూప్ తగాదాలను ఏమైనా ప్రోత్సహిస్తారా మీరు మీ వాళ్ళ నియోజకవర్గాల్లో? గ్రూప్ తగాదాలు ప్రోత్సహిస్తున్నా అంటే మీ దాంట్లో కూడా గ్రూపులు ఉన్నాయి కదా, మీ ప్రెస్లో గ్రూపులు ఉన్నాయి. ఇలా ఒకరు ఒక ప్రెస్కు పోతారు, ఒకరు ఒక ప్రెస్కు పోతారు. ఇలా ఎన్టీవీ ఉన్న వాళ్ళు రేపు ఈటీవీ పోతారు. అర్థమైంది కదా, దాని గ్రూప్ అనరు. నేను ఈరోజు ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరికి భయపడేది లేదు. నేను బీసీ కార్డును పెట్టుకొని బతుకుతున్నా. ఇలా బీసీలకు న్యాయం చేస్తున్నా. రోజు 500 మందికి భోజనాలు పెట్టి మరీ వాళ్ళ సమస్యలు తీరుస్తున్నా. నేను ఎవరి గ్రూప్ తగాదాలు ఉన్నాయి. పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు నాకు ఉండేది జనంతోనే ఉంటుంది తప్ప నేను ఇంతవరకు ఏ కాన్స్టిట్యున్సీ కూడా తిరిగా. ఒక్క కొండా సూర్యయ్య కాన్స్టిట్యున్సీకి కూడా నేను వాడాలి తిరిగా. నేను కరెక్ట్గా క్యాంప్ ఆఫీస్కో ఇంట్లోనో కూర్చుంటా. నేను ఆర్గనైజేషన్ చేస్తా. ప్రతి ఒక్కరి పేరు కూడా గుర్తుపెట్టుకుంటా. నేను ఏ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళను గుర్తుపెట్టుకుని అడుగుతా, మీరు పలానా ఏరియా నుంచి వచ్చిందని. కాబట్టి అణగారిన వర్గాలు మరి ఎవరి దగ్గరికి వస్తాయి? ఓ బలవంతుని దగ్గరికి వస్తాయి. అరే మా బీసీ వాడు బలవంతుడు వాడు ఉన్నాడు, మరి ఆయన చెప్పుకుంటే పనులు అయితే అని మన దగ్గరికి వస్తాయి. అంతే తప్ప దాని గ్రూపులు అని మాత్రం అనకండి దయచేసి. వాళ్ళ సమస్యలు తీర్చేందుకు నేను ముందు ఉంటున్నా కాబట్టి నేను దేనికి కూడా భయపడేది లేదని ఇదివరకు కూడా చెప్పినా. ఇలా అణగారిన వర్గాల వాళ్ళకు ఇబ్బంది కాకుండా చూసే పనే చేస్తే తప్ప వేరే లేదు. ఎవరన్నారు? ఎవరన్నారు? మీ డాక్టర్ ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ చేసుకున్నారు. మేము ఒకటే మాట చెప్తా. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు ఒకటే మాట చెప్పిండు. నేను బుల్లెట్ ప్రూఫ్ కార్లో తిరుగుతా, కొండా సూర్య ఒక కార్లో తిరుగుతుంది, కొండా సుస్మిత పటేల్ ఒక కార్లో తిరుగుతుంది. ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఆలోచనలు మేము షేర్ చేసుకునే పద్ధతి మాకు ఉండదు. వారి ఆలోచన నుండి వారి మంత్రి పదవి ఉంది. ఇప్పుడు ఫారెస్ట్ గురించి మాట్లాడినప్పుడు నేను వారి దగ్గర పోయి నువ్వు ఇది చేయి ఫారెస్ట్లో, మరి ఇప్పుడు కోయలకో గుత్తి కోయలకో న్యాయం చేయకుండా ఉండవని చెప్పొద్దు కదా, కంపల్సరీ న్యాయం చేయాలని కూడా ఇప్పుడు చెప్పిన. నేను అదే పద్ధతిలో ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుందన్న. ఇలా ఒక కుటుంబంలో అందరు కుటుంబాలకే చెప్పాలని రూల్ లేదు. మా అన్న ఉన్నాడు, మరి మా అన్న చెప్పినట్టు మా అన్న కూడా మా కుటుంబంలో ఒక సత్యం సార్ అని మా కుటుంబంలో ఒక భాగం. ఆయనే మీటింగ్లోకి పోతాడు, మొదలు కూర్చుంటాడు. ఈయన ఎవరు ఆయన అడుగుతాడు. ఎందుకంటే ఎవరెవరు అనుకునేది సాయంత్రం వచ్చి మళ్ళీ నాకు చెప్తారు. అంతే తప్ప మరి మా పాప అనుకునేది నాకేం తెలుస్తుంది. లండన్ నుంచి వచ్చింది. అసలు నేను నిన్ననే వచ్చినా. మరి ఇంకా మా మనవరాలతో కూడా మాట్లాడలేదు. మరి మా మనవరాలు నేను అమ్మ అని పిలుస్తా. మరి సుస్మితా పటేలు ఏమున్నది అంటే వంచనగిరి మాది, అంటే గీజుగొండ మండలం పరకాల్లో ఉంది. 15 ఏళ్ళు రేఖమ్మ కాడ ఎమ్మెల్యే. ఆ ఊళ్ళో గుట్టలు పుట్టలు అన్నీ కూడా నాకు తెలుసు, నా బిడ్డకు తెలుసు. తొందరపడకన్నదో నాకైతే తెలియదు.